హాల్ ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. హోలీ, రంజాన్, ఫ్రైడే ఒకే రోజు రావడంతో ఆ ఏరియా చాలా సెన్సిటివ్ గా తయారైంది. హోలీ రంగులు పడకుండా జామా మసీదుకు టార్పాలిన్లు చుట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంభాల్ వీధుల్లో భద్రతా దళాలు గస్తీ తిరిగాయి. సంభాల్ను 6 జోన్లు 29 సెక్టార్లుగా విభజించి ప్రతి చోట పోలీసులు మోహరించారు. ఉత్తరప్రదేశ్లో సంభాల్లో జామా మసీదు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మసీదు వద్దే కాదు, సంభాల్ వీధుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. జామా మసీదుకు వెళ్లే రోడ్లను మూసివేసి పోలీసులు, జవాన్లు కవాతు తిరుగుతున్నారు. హోలీ రంగులు జామా మసీదుపై పడకుండా సంభాల్ జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పీస్ కమిటీలతో సంప్రదించిన తరువాత మసీదు చుట్టూ టార్పాలిన్లు కట్టించారు. రంజాన్ మాసం, పైగా శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతేడాది జామా మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలిచ్చిన తరువాత సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు హింసాత్మక ఘటనలు జరిగాయి. అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హోలీకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంభాల్ వీధుల్లో గస్తీ తిరిగాయి భద్రతా దళాలు. హోలీని సంభాల్లో ఏటా వైభవంగా జరుపుకుంటారు. హోలీ జాతరలు కూడా జరుగుతుంటాయి. డజనుకు పైగా ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు పోలీసులు. హోలీ సంబరాలు, ఊరేగింపు సందర్భంగా 27 క్విక్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటయ్యాయి. సంభాల్ను 6 జోన్లు 29 సెక్టార్లుగా విభజించి ప్రతి చోట పోలీసులు మోహరించారు. కీలక ప్రాంతాలలో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టారు. 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. డీఐజీ నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.